మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. రేపే మహా జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే భక్తజనంతో మేడారం కిటకిటలాడుతోంది. అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించుకుంటున్నారు. ఇక రేపటి నుంచి జరగనున్న యాత్రకు 2 కోట్లకు పైగా భక్తులు తరలిరానున్నారు. దీంతో అమ్మవారి దర్శనానికి ఇవాళ రాత్రికే భక్తులు మేడారం చేరుకోనున్నారు. మేడారం పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. ఈ నెల 24 వరకు మేడారం జాతర జరగనుంది. గద్దెలను అర్ధరాత్రి పూజారులు శుద్ధి చేశారు. రేపు పోలిబోయిన వంశీయులు గద్దెలపైకి సారలమ్మ తల్లిని తీసుకురానున్నారు. కన్నెపల్లి నుంచి ఆదివాసీ సాంప్రదాయ తంతు నిర్వహించి సారలమ్మను తీసుకురానున్నారు. మేడారంకొచ్చే మార్గాల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 6,000 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. 14,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు ఎవరైనా అస్వస్థకు గురైనా వెంటనే ప్రాథమిక చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అంబులెన్స్ సేవలు సైతం అందుబాటులో ఉంచారు. ఇక మేడారం మహా జాతరకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, మేడారం మహా జాతరకు ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, తెలంగాణ కుంభమేళ మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కాబోతోంది. ప్రధాన దేవతలైన సమ్మక్క సారలమ్మను గద్దెలకు తీసుకురావడానికి మరికొద్ది గంటల సమయం ఉన్న నేపథ్యం లోపల భారీగా భక్తులు కూడా అమ్మవార్ల గద్దెలపైకి వచ్చి ముందే మొక్కులైతే చెల్లించుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఆ సమ్మక్క గద్దె వద్ద కూడా భారీగా భక్తజనం వచ్చి అమ్మవార్ల గద్దెకైతే మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే 58 లక్షల పైగా భక్తులు గత నెల రోజుల నుంచే మేడారం జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే ఈ 2-3 రోజుల పాటు కూడా అటు సారలమ్మ, రేపు ఎల్లుండి సమ్మక్క తల్లి ఇద్దరు ప్రధాన దేవతలు గద్దెలపైకి రానున్న నేపథ్యం లోపల దాదాపు 80 లక్షల నుంచి 1 కోటి మంది భక్తులు ఈ 3 రోజుల లోపలనే అమ్మవారిని దర్శించుకునే నేపథ్యం ఉంది. అందుకే కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక స్థానికంగా మంత్రి సీతక్క 23 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా ఎవరికి వారు పనుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా రవాణాకు సంబంధించి ఈసారి 6,000కు పైగా ఆర్టీసీ బస్సులను మేడారం జాతర కోసం కేటాయించారు. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యం లోపల మహిళా భక్తుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యం లోపల గత జాతర కంటే కూడా 2 ఈసారి ఆర్టీసీ సౌకర్యం ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొంత ఎండలు ఎక్కువ ఉన్న నేపథ్యం లోపల ప్రధానంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ సంబంధించిన అధికారులతోని దాదాపు 110 ప్రాంతాల లోపల ఉచితంగా మంచినీళ్ళ వసతి కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 42 వైద్య సంబంధించినటువంటి క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఇక 1 కోటి మందికి పైగా భక్తులు ఈ 3 నుంచి 4 రోజుల పాటు ఇక్కడే ఉన్న నేపథ్యంలో క్రైమ్స్ పెరగనున్న నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి 475 అత్యాధునిక సీసీ కెమెరాల పర్యవేక్షణ లోపల ఈ జాతర ప్రాంగణం కూడా ఉంది. మొత్తానికి ఇక రేపు ఈ యొక్క ప్రధాన ఘట్టం ఏదైతే అమ్మవార్ల వనం నుంచి జనంలోకి అమ్మవార్ల ప్రవేశం ఉండబోతుందో ఇదే ప్రధాన ఘట్టం కాబట్టి భారీగా కోట్ల సంఖ్యలో ఇక్కడ భక్తులు వస్తున్న నేపథ్యం లోపల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అన్ని శాఖల అధికారులకు మంత్రి సీతక్క పలు సూచనలు కూడా చేశారు. ఇక రేపు ఉదయము కన్నెపల్లి నుంచి సారలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు. కుంకుమ భరణి రూపం లోపల మధ్యాహ్నం తర్వాత ఆమెను కన్నెపల్లి ఆలయం నుంచి అక్కడ జంపన్న వాగు మీదుగా ఈ యొక్క సారక్క గద్దె వద్దకు తీసుకొని వచ్చి గద్దెపై ప్రదర్శిస్తారు. అదేవిధంగా కన్నెపల్లి నుంచి సారలమ్మతో పాటు కూడా పగిడిద్దరాజు, గోవిందరాజులు ముగ్గురు రేపు ఈ గద్దెలపై ఆసీనులు అవుతారు. ఎల్లుండి ప్రధాన దేవత సమ్మక్క చిలకల గుట్ట నుంచి కుంకుమ భరణి రూపం లోపల మనం చూస్తున్నటువంటి ఇక్కడ నుంచి దాదాపు 1.2 కిలోమీటర్స్ ఉన్నటువంటి ఆ చిలకల గుట్ట, ఆ గుట్ట మీద నుంచి కుంకుమ భరణి రూపం లోపల ఆదివాసీ తంతు నిర్వహిస్తూ సాయంత్రం వరకు ఆ సమ్మక్క తల్లిని కూడా ఈ గద్దెలపైకి చేరుస్తారు. ఇక ఇద్దరు తల్లులు గద్దెలపైకి చేరుకున్న తర్వాత పూర్తిగా మేడారం మొత్తం కూడా దాదాపు 1 కోటి మందికి పైగా భక్తులు, ఆ భక్తుల పూనకాలు, సమ్మక్క సారలమ్మ
తల్ల నామస్మరణతో పూర్తిగా పులకించిపోయే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ జాతరకు సంబంధించి అటు మెడికల్ సంబంధించిన డిపార్ట్మెంటు, వాటర్ సంబంధించిన డిపార్ట్మెంటు, అదేవిధంగా రెస్క్యూ టీం ఎవరికైనా అనారోగ్యం కారణంగా ఏదైనా ఇబ్బంది తలిపితే కూడా రెస్క్యూ చేయడానికి ప్రధానంగా రెస్క్యూ టీం సంబంధించి 112 మంది రెస్క్యూ టీం సిబ్బంది కూడా నిర్వహిస్తారు. మొత్తానికి మహాజాతరను ఈసారి అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రి సీతక్క చెప్పినట్లుగానే ఆ వైపుగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎన్నడూ లేనంతగా కూడా ఈసారి 110 కోట్ల నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఇక అమ్మవార్ల గద్దెలకు వచ్చేటువంటి ఒక మహాఘట్టం కోసం అయితే దాదాపు తెలంగాణ నుంచి కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ దాదాపు 5-6 రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఇప్పటికే మేడారం చేరుకుని దాదాపు మేడారం దేవాలయ ప్రాంగణం నుంచి ఎటు చూసినా 15 కిలోమీటర్ల మేర గుడారాలు వేసుకొని కూడా ప్రత్యేకంగా రేపు జరిగేటువంటి సారలమ్మ రాక్ కోసం ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రియా. రైట్ వేణు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.